రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ లో అలికిడే కనిపించలేదు. ఉన్న నేతలు కూడా ఎన్నికలు టికెట్లు అంటే ఆమడ దూరం పారిపోయేవారు. 10 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి హడావిడి మొదలైంది. తాజాగా ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ టికెట్ ఆశావాహుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు వందల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. ఒక్కో అసెంబ్లీ ఎంపీ స్థానం నుంచి పదుల సంఖ్యలో అప్లికేషన్లు బెజవాడలోనే ఆంధ్రరత్న భవన్ కు చేరుతున్నాయి. ఆ కోలాహలంతో దరఖాస్తుల స్క్రూటినీ కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా తయారైందట. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ఇంతకాలం రాష్ట్రంలో స్తబ్దతగా ఉన్న కాంగ్రెస్ నేతలంతా ఎన్నికల్లో తాము పోటీ చేస్తామంటూ ముందుకొస్తున్నారు. కార్యకర్తల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ల వరకు రాబోయే ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ల నుంచి పోటీ చేస్తామని అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు మాణిక్యం ఠాకూర్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గేట్లు తెరిచారు. దాంతో విజయవాడలోని కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్కి దరఖాస్తుల తాకిడి పెరిగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులే దొరకలేదు కాంగ్రెస్కి. చాలా చోట్ల ఎవరికి పడితే వారికి టికెట్లు ఇచ్చి పోటీలో ఉన్నామంటే ఉన్నామనిపించుకుంది. అప్పట్లో ప్రచార మెటీరియల్ని తీసుకెళ్లడానికి కూడా నేతలు కార్యకర్తలు లేక పార్టీ కార్యాలయం బోసిపోయి కనిపించేది. అయితే ఇప్పుడు ఆంధ్రరత్న భవన్ని ముంచెత్తుతున్న వందల దరఖాస్తులతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుచరులతో సహా వస్తున్న ఆశావహులతో పార్టీ ఆఫీసు కళకళ్లాడిపోతోంది. రాష్ట్ర విభజన తర్వాత పీసీసీ అధ్యక్షులుగా 3 పనిచేసినా పార్టీ కార్యకలాపాలు పెద్దగా కనిపించేవి కాదు. సదరు అధ్యక్షులు కూడా కేడర్ కనపడక మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితమయ్యేవారు. అయితే ఎన్నికల సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన వైఎస్ షర్మిల పీసీసీ ప్రెసిడెంట్ అవడంతో పార్టీ ఆఫీస్కి నేతలు కార్యకర్తల తాకిడి పెరిగిపోతోంది. వైఎస్ షర్మిల పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక గతంలో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాయకులు కార్యకర్తలంతా యాక్టివ్ అయ్యారు. చాలా కాలం పొలిటికల్ స్క్రీన్పై కనిపించని మాజీ కేంద్ర మంత్రులు జేడీ శీలం, పల్లం రాజులతో పాటు కేవీపీ రామచంద్రరావు, శైలజానాథ్, రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ లాంటి సీనియర్ నేతలంతా షర్మిల వెన్నంటే ఉంటుండడం కేడర్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. దాదాపు 15 రోజుల వ్యవధిలో 175 అసెంబ్లీ స్థానాలకు 793 అప్లికేషన్లు, 25 పార్లమెంటు స్థానాలకు 105 అప్లికేషన్లు ఆంధ్రరత్న భవన్కు చేరాయి. అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండటంతో టికెట్ ఆశావహులు పెద్ద ఎత్తున విజయవాడ తరలివస్తున్నారు. ఇప్పటికిప్పుడు పూర్వవైభవం పొందే పరిస్థితి లేకపోయినా ప్రస్తుత దరఖాస్తుల కోలాహలంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగి ఏపీలో పూర్తిగా చతికిలబడ్డ కాంగ్రెస్ ఎన్నికల రేసులో పరిగెత్తడానికి రెడీ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.